యావత్ భారతీయ సినీ పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం స్పిరిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ వంగా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు ప్రభాస్ ఇప్పటికే వరుస పాన్ ఇండియా సినిమాలతో అత్యంత ఆదరణ కలిగిన హీరోగా స్థిరపడగా, మరోవైపు సందీప్ వంగా కబీర్ సింగ్, యానిమల్ వంటి భారీ విజయాలతో తనకంటూ బలమైన ముద్ర వేశారు. దీంతో ఈ ఇద్దరి మేధాశక్తి కలిసినప్పుడు సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ను గతంలో ఎన్నడూ చూడని సరికొత్త లుక్లో సందీప్ వంగా చూపించబోతున్నారనే విషయం అభిమానుల ఉత్సుకతను మరింత పెంచుతోంది. సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న అనేక ఆసక్తికర విషయాలు స్పిరిట్కు మరింత హైప్ను సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తి కావడంతో ఈ నెల చివరికి షూటింగ్ను మొదలు పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా తృప్తి దిమ్రీ చేస్తుండగా ప్రకాష్ రాజ్, కాంచనా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా కొరియా నటుడు డాన్ లీ కూడా భాగమవుతున్నట్లు సమాచారం. దీంతో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లకముందే గ్లోబల్ టచ్ సంపాదించుకుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో యాంటగనిస్ట్ పాత్రకు ఎంతటి క్రేజ్ను తీసుకొస్తారో ఆయన గత చిత్రాల ద్వారా ఇప్పటికే రుజువు చేశారు. అందుకే స్పిరిట్లో విలన్ పాత్ర ఎవరు పోషిస్తారు, ఆ పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ఈ భారీ ఆసక్తికి తోడు ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్గా మారింది. ఈ సినిమాలో ఒక పెద్ద నిర్మాత కుమారుడు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ నటుడు మరెవరో కాదు, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన దగ్గుబాటి అభిరామ్. సందీప్ స్వయంగా అభిరామును ఎంచుకున్నాడట. అయితే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, కానీ న్యూస్ మాత్రం వైరల్గా మారింది. ఇది కనుక నిజమైతే అభిరామ్ కెరీర్కు ఇది బిగ్ బ్రేక్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే తేజ దర్శకత్వంలో అహింస సినిమాలో అభిరామ్ హీరోగా నటించాడు, కానీ అది పరాజయం పాలైంది. దీంతో ఈ సినిమాతో అభిరామ్ ట్రాక్లో పడతాడని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభాస్, సందీప్ కాంబినేషన్ అంటే దేశమంతా క్రేజ్. ఇలాంటి ప్రాజెక్టులో చోటు దొరకడం అరుదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.